ఇవే కాకుండా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ అయిన వచ్చినటువంటి ఒక మహిళా అధికారి డిఎస్పీగా ఎస్డిపిఓగా హుజూరాబాద్ లో సంపాదించారు. వారి బాధ్యతలు మాధవి అని చెప్పి మొట్టమొదటిసారిగా లాస్ట్ 60 years లో ఎప్పుడు కూడా లేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ ఇచ్చినటువంటి ఆఫీసర్ కి, మహిళా ఆఫీసర్ కి డిఎస్పీ ఎస్డిపిఓ బాధ్యతలు ఇచ్చినాం. అట్లాగే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఇది లాస్ట్ 6 months కింద రిలీజ్ అయినటువంటి రిపోర్ట్. ఇందులో తెలంగాణ రాష్ట్రం టాప్ పోలీసింగ్ స్టేట్ గా నిలిచింది డిఫరెంట్ పారామీటర్స్ లో. దాని తర్వాత తెలంగాణ తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఏపీ ఉన్నాయి. అది మీకు ఇంతకుముందు షేర్ చేసుకున్నాం 6 months కింద. తర్వాత కొన్ని ఇనిషియేటివ్స్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మీకు ఎంతకు తెలుసు, ఆల్రెడీ అది రన్నింగ్ లో ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక రెగ్యులర్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతున్నది. మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రే హౌన్స్ క్యాంపస్ లో ఒక కార్నర్ లో 50 ఎకరాలు దీనికి కేటాయించింది గవర్నమెంట్. దాంట్లో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పోలీస్ పిల్లలకు, ప్లస్ కామన్ బయట వాళ్ళకు కూడా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇది. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు. అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా QR కోడ్ పెట్టినాము ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి. ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వారి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, వారి కేసు గురించి ఏం జరిగింది, తర్వాత వాళ్ళ కేసు బుక్ అయిందా లేదా, బుక్ అయిన తర్వాత ఎట్లా ఇన్వెస్టిగేషన్ క్రమం ఎట్లా ఉంది, దాన్ని తెలుసుకోవడానికి అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక ఈ సంవత్సరంలోనే QR కోడ్ సిస్టమ్ ప్రవేశపెట్టినాం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అని చెప్పి. అలాగే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మనం టీ సేఫ్ అని చెప్పి, ట్రావెల్ సేఫ్ అని చెప్పి సిఐడి వాళ్ళు ఒక యాప్ ని డెవలప్ చేసినారు. అంటే అది ఎప్పుడైతే మన విమెన్ పర్టికులర్ గా విమెన్ కానీ లేకపోతే ఇన్ఫార్మ్ పీపుల్ కానీ వాళ్ళ ట్రావెల్ మొదలైనప్పటి నుంచి ఏదైనా ఆటోలో కావచ్చు, లేకపోతే ట్యాక్సీలో కావచ్చు, క్యాబ్ లో కావచ్చు, వాళ్ళ ట్రావెల్ వాళ్ళ మూవ్మెంట్ మొదలైనప్పటి నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ కి, అప్పటి నుంచి వాళ్ళ ట్రావెల్ ని అది మానిటర్ చేస్తుంటుంది. అంటే ప్రొయాక్టివ్ గా, అంతకుముందంటే రియాక్టివ్ గా ఉండేది. ఏదైనా సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం వచ్చేది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రొయాక్టివ్ గా ఎప్పుడైతే ఆ మూమెంట్, ఆ ట్రావెల్ మొదలవుతుందో, జర్నీ మొదలవుతుందో అప్పటి నుంచే దాన్ని మానిటర్ చేయడం మొదలు పెడతాం అన్నమాట. అక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే తెలంగాణ టూరిస్ట్ పోలీస్ ని ఈ సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం మనం సెప్టెంబర్ నెలలో. అది వరల్డ్ టూరిజం డే. ఆ రోజు నాడు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ టూరిస్ట్ పోలీస్ ని లాంచ్ చేసినాం. ఇందులో ఇప్పటికి 80 మందిని ఇందులో సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 80 మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. ఇందులో వీళ్ళు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నాగర్ కర్నూలు, ఇట్లా ములుగు, నల్గొండ, భద్రాచలం జిల్లాల నుంచి అందులో ఉన్నారు. వాళ్ళకు నీతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గచ్చిబౌలిలో ఉంది. దాని ద్వారా వాళ్ళకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి టూరిజం పోలీసులు ఎట్లా పనిచేయాలి దాని గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం 26 జూన్ రోజు నాడు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించిన కారణంగా 26 జూన్ 2025 రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని రీనేమ్ చేశారు, ఈగల్ అని చెప్పి, EAGLE, ఈగల్ అని, ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు మీద. అది ఈ సంవత్సరం 173 కోట్ల వర్తైనటువంటి డ్రగ్స్ ని సీజ్ చేసుకున్నది.